సంక్రాంతి పండుగ రోజు సూర్యాపేట జిల్లా చివల మండలం గుర్రంపొడి మాత్రం విషాద ఛాయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అసలు వ్యక్తిని చంపడానికి గల కారణం ఏందో మనం సూర్యాపేట డిఎస్పీ రవి సార్ని తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అసలు ఎందుకు వ్యక్తిని చంపబడ్డారు? అసలు ఎందుకు ఎవరు చంపారు సార్? గుర్రంతండలో ఇప్పుడు డిసీజ్డ్ సైదులు, అతనికి 2 భార్యలు సుమలత, రమ్య, 3 పిల్లలు. అందరు కలిసి ఉంటారు. రాత్రి 1 o'clock తర్వాత మర్డర్ అయినట్టు తెలిసింది. మనకు 4 o'clock ఇన్ఫర్మేషన్ వస్తే పోయినాం. హెడ్ ఇంజరీ ఉంది, టెస్టికల్స్ కొంచెం దెబ్బలు తగినట్టు అనిపిస్తుంది. దీని మీద కుటుంబ కలహాల ఇంకేదో కారణాలని తెలియరాలేదు. ఇంకెవరైతే కంప్లైంట్ ఇవ్వలేరు. మృతునికి తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ లేరు. అతనికి ఒక చిన్నమ్మ ఉంది, ఆమెను పిలిపించి మాట్లాడుతున్నాం. ఇంకెవరైతే కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చినాక ఏందని మేము గతంలో ఏమైనా ఇతని మీద పోలీస్ స్టేషన్కి వచ్చి భార్యలు కావచ్చు లేకపోతే కూతురు కావచ్చు ఏమన్నా కేసు నమోదు చేశారా సార్? లేదండి, ఇతనేమో ఎస్టీ, లవ్ మ్యారేజ్. రమ్య అని ఫస్ట్ ఒక ఎస్సీ లేడీని చేసుకుండు. తర్వాత ఒక 4-5 years తర్వాత మళ్ళీ అదే ఫస్ట్ భార్య వాళ్ళ సిస్టర్ని చేసుకుండు. ఫస్ట్ భార్యకు ఒక కూతురు, 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి చనిపోయింది ఒక 6 months బ్యాక్. ఇదే హాస్పిటల్ చనిపోయింది అనారోగ్యంతో. చిన్నామకి 2, ఒక బాబు. అతని మీదనైతే ఎలాంటి కంప్లైంట్స్ అయితే మనకు లేవు పోలీస్ స్టేషన్లో. అంటే ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారంటే కూతురుని వేధించడం వల్లే చంపారు అనేది ఒక ప్రాథమిక సమాచారం సార్. అది ఏమైనా వాస్తవం ఉందా సార్? అది సమాచారం లాగానే ఉంది. ఇప్పటి వరకు అయితే అలాంటిది ఏం లేదు. ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చినా కానీ మనం చెప్పగలుగుతాం. వాళ్ళని ఇప్పుడు ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది సార్ వాళ్ళ భార్యలో? లేదు, ప్రస్తుతం వాళ్ళు మన కష్టాలు లేరు, అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళు వస్తే కానీ పూర్తి సమాచారం తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్నాం సార్, భార్యాభర్తల మధ్య తగాదా వల్ల ప్రాణాలు పోతున్నాయి. సమాజానికి మేము ఏం సంబోధన? భార్యాభర్తలు అంటే ఒకరినొకరు ఇష్టపడి చేసుకుంటారు. అంటే తాళి కట్టేటప్పుడు 100 సంవత్సరాలు కలిసి ఉండాలనుకుంటారు. చిన్న చిన్న సమస్యలు అంతటా ఉంటాయి. అర్థం చేసుకొని ముందుకు పోవడమే భార్యాభర్తల సంబంధం. థ్యాంక్ యూ. ఓకే. గుర్రంపొడి జరిగినటువంటి సంఘటన మాత్రము 2 భార్యల పెళ్లి చేసుకున్న వ్యక్తి అతను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. దాని ఇంకా ప్రాథమిక సమాచారం ఏం అందలేదు. ఖచ్చితంగా మాత్రం ప్రాథమిక సమాచారం అంతే మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే ఇతను ఎవరైతే మృతుడు ఉన్నాడో అతను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. అతను కూడా ఎస్టీ, ఇతను ఎస్టీ, వాళ్ళు ఎస్సీ. వాళ్ళకి అంతకుముందే పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని కూడా వేధిస్తున్న తరుణంలో కూడా 2 అక్కచెల్లెలు కలిసి భర్తను చంపినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదేమంటే కూడా ఇదంతా కూడా దుర్మార్గపు చర్య. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అతను ఏకాకిగా ఉన్నాడంటే అతనికి ఎవరు కూడా బంధువులు లేకపోవడం కూడా మనం చూస్తాం. ఎందుకంటే చనిపోతే మాత్రం ఇక్కడ గగ్గోలు పెడతారు. అయినా కూడా అతను చనిపోయిన తీరు కూడా చాలా మంది కూడా సమ్మరిస్తున్నారు. ఏదేమైనా కూడా ఇలాంటి చర్యలు మాత్రము సమాజం మాత్రము మెప్పుకునే విధంగా లేదని కూడా ప్రజలు కోరుతున్నారు.